భారతదేశ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రావు గారి యొక్క 116వ జయంతి సందర్భంగా ఈరోజు కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా బాబు జగజీవన్ రావుని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి గొప్ప వ్యక్తులు భారతదేశంలో పుట్టారు కాబట్టే ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటే ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలు, ఇలాంటి మహనీయులు తీసుకొచ్చినటువంటి చట్టాలు, ఇలాంటి మహనీయులు తీసుకొచ్చినటువంటి మంచి మంచి ఆలోచనలు ఈరోజు భారతదేశంలో మనందరం కూడా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ బాబు జగజీవన్ రావుని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ బాబు జగజీవన్ రావు. ఈరోజు భారతదేశ ఉప ముఖ్యమంత్రి తొలి భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బాబు జగజీవన్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఒక నానుడు ఉంది. అటు అంబేద్కర్కైనా ఇటు దళితుల్లో మహనీయులు చాలామంది ఉన్నారు. అంబేద్కర్ అయినా మన బాబు జగజీవన్ రావు అయినా దళితులకు మాత్రమే పాటుపడలేదు, భారతదేశానికే పాటుపడ్డారు వీళ్ళు. కాకపోతే అనగారినటువంటి వీళ్ళు మా కుటుంబాలలో, మా దళితుల కుటుంబంలో పుట్టి భారతదేశానికే వన్నె తెచ్చారు వీళ్ళు. అయితే అగ్రవర్ణాలు కేవలం వీళ్ళను దళితులకే ఆపాదిస్తున్నారు. వీరు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాచరణ, వీరు తెచ్చినటువంటి చట్టాలు భారతదేశాన్ని ముందంజలో నిలబెట్టారు. 1972లో పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరిగితే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈయన పైన నమ్మకం ఉంచి ఈయనకు రక్షణ శాఖ మంత్రిగా ఇస్తే అక్కడ పాకిస్తాన్ యుద్ధంలో మన భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప తాత్వికవేత్త, గొప్ప విద్యావేత్త బాబు జగజీవన్ రావు. దయచేసి భారతదేశానికి, భారతదేశ పౌరులకు, ముఖ్యంగా అగ్రవర్ణాలకు మేము దళితుల బిడ్డలుగా ఒక విప్పు జారీ చేస్తున్నాం. మా మహనీయులను కేవలం దళితులుగా చూడొద్దండి, ఒక విద్యావంతులుగా చూడండి. భారతదేశానికి వన్య తెచ్చిన బిడ్డలుగా వీరిని గుర్తించాలని ఈరోజు మేము తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దళిత ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రావు దేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 116వ జయంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానంగా ఏమంటే బాబు జగజీవన్ రావు ఉప ప్రధాని అయిన తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎన్నో పదవులు చేస్తూ 1972వ సంవత్సరంలో అసైన్మెంట్ జీవో తెచ్చి దళితులకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అందరికీ, పేద వర్గాలకు అందరికీ భూమి చేరే విధంగా చట్టాలు తెచ్చారు. అలాంటి మహనీయుని మనం దేశవ్యాప్తంగా ప్రతి జయంతికి, వర్ధంతులకు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. LKG UKG స్టూడెంట్లకి తెలియని వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి బాబు జగజీవన్ రావు కాదు, బాబు జగజీవన్ రామ్. భారతదేశ ఉప ప్రధాన మంత్రిగా నేను 3వ తరగతి చదువుకునే టైంలో ఇతని పేరు ఉర్దూ పుస్తకాలలో రాశారు. అప్పుడు తెలుగు పుస్తకాల్లో కూడా రాసినారు ఇతని చరిత్ర చాలా మందికి తెలీదు. అప్పుడు ఏం చేశారంటే హిందూ బనారస్ యూనివర్సిటీలో డాక్టర్ హరహరారావు అని చెప్పి RSS వాళ్ళ చేతిలో ఎదిగిన వ్యక్తి, ఎస్టీలు చరిత్ర, మైనారిటీ చరిత్ర ఏ విధంగా తూడ్చాలా అని చెప్పి ప్రయత్నం చేసి
తెలుగు విశ్వవిద్యాలయాల వారికి తెలుగు అకాడమీ వాళ్ళకి అప్పచెప్పి ఎస్టీలు మైనార్టీలు ఎస్టీలు కూడా తూర్పేసి ప్రయత్నం చేసి వీళ్ళకంతా వచ్చింది. ఇప్పుడు బుక్కుల్లో రాకుండా ఇప్పుడు వచ్చే జనరేషన్లకు తెలియకుండా బాబు జగజీవన్ రామ్ ఎవరంటే తెలియకుండా, డాక్టర్ అంబేద్కర్ ఎవరంటే తెలియకుండా, డాక్టర్ జాకీర్ హుసేన్ ఎవరంటే తెలియకుండా, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే తెలియకుండా చేసేసి నేను ఒకటే చెప్పేది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురండి. మళ్ళా మేము సపరేట్గా వచ్చిందే మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బాబు జగజీవన్ రామ్ లాంటి అంబేద్కర్ లాంటి ఎస్టీలు మళ్ళా రెండోసారి వచ్చిందే ప్రజలకు తీసుకొని వచ్చి బుక్కుల్లో కూడా తీసుకొని వచ్చి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ 116 జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఒక మంచి మేధావి, మాజీ ఉప ప్రధాని, నెహ్రూ గారి క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా 1972లో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. అక్కడ విజయకేతనం ఎగరేసి భారతదేశానికి ప్రజలకు రక్షణ కవచంగా నిలిచినటువంటి మహానుభావుడైన జగజీవన్ రామ్ గారు హరిత విప్లవం కూడా అతన్ని ప్రోద్బలంతో హరిత విప్లవము బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరిగి ఈరోజు కరువు కాటకాలు లేకుండా ఉన్నామంటే ఆయనదే చలువ. కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో కార్మికులకు ఎన్నో వరాలు అందించినటువంటి ఈరోజు 8 గంటలు పని దినాలు కల్పించినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు అంబేద్కర్తో కలిసి రాజ్యాంగాన్ని రూపొందించడానికి కూడా అతను సహాయ సహకారాలు చాలా మరువలేనివి. కాబట్టి ఇట్లా మహానుభావులు దళితులకే కాదు, నిమ్న వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆయన చట్టాలు ఆ రోజు తీసుకొచ్చినటువంటి మంచి ఆలోచనలు ఈరోజు ప్రజల్లో మనం భద్రంగా ఉన్నామంటే ఆయన చలువే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దళితులుగా కాకుండా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా కార్మిక చట్టాలు కానీ, హరిత విప్లవం కానీ, క్షీర విప్లవం కానీ ఆయన కాలంలోనే వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతను స్మరించుకొని ఆయన ఆలోచనలు సమాజపరంగా మనం కూడా తెలిసిన వ్యక్తులుగా 10 మందికి ఆయన ఆలోచనలు పంచినామంటే ఆయన మహానుభావుడు. ఈరోజు ఆయన వల్లనే భారతదేశం మీద సుభిక్షంగా కరువులు లేకుండా ఉన్నాయంటే హరిత విప్లవం ద్వారా దాన్ని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.